మల్లసూరి మనం రాయలసీమ నుంచి గొడవలన్నీ ఆపేసి ఇక్కడికి ఎందుకు వచ్చాం తెలుసు కదా? తెలుసు. మనకి ఇంకా పగలొద్దు. ఎక్కడికి వెళ్తున్నారా? పగలొద్దన్నావుగా, రాత్రికి వస్తా. చెప్పు కొడుతుంది. వ్యాపారం చేసుకో. మల్లసూరి ఏంట్రా కత్తులు? అన్నకి సెక్యూరిటీ కోసం. అరే అరే అన్నంతా ఫ్లాష్ బ్యాక్ మంచి ప్రశాంతంగా బతుకుతున్నాడు రా. మళ్ళీ కత్తులు చూసారంటే అరే వద్దురా. ఎందుకు? అమ్మో అన్న వస్తున్నాడు, అన్న వస్తున్నాడు. కసి 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 కసితో రగిలే చూడు నరసింహుడు. అన్నా ఎందుకన్నా నవ్వుతున్నావు? మొన్ననేరా శకలక శంకర్ గారి స్కిట్ లో ఒక పంచ్ చూశాను, అది ఇప్పుడు అర్థమై నవ్వుకుంటున్నారా? నవ్వుతున్నారు. నిన్న సుడిగాలి సుధీర్ స్కిట్ చూసానన్నా, అందులో సినిమాలో పనిచేసాడు. ఇప్పటికీ అర్థం అవట్లేదు. అర్థమైందన్నా. ఎన్ని రోజులైందన్నా? చాలురా చాలురా. 2 సంవత్సరాల పెళ్లికి దూరంగా ఉండి ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం నామే చూపిస్తున్నారు. కాదన్నా, సీమలో ప్రేమతో పెడుతున్న ముద్దన్నది. సీమ మీద ప్రేమతో పెట్టినట్లేదు, మా మీద కామంతో పెట్టినట్టుంది ఈ ముద్దులు. వెళ్ళి వ్యాపారం చేసుకోండి. సరే అన్నా. ఏమిరా సత్తి? ఏం లేదన్నా. ఎప్పుడు సంధి జరుగుతాంది? మన సూర్యగాడి కత్తులు మళ్ళీ పట్టుకొచ్చున్నా. సీమలో జరిగే రక్తపాతాన్ని, ఆ రక్త కోలాన్ని మర్చిపోయి సాధారణ జీవితం గడుపుదామనుకుంటే ఏమిరా ఇది? గతాన్ని మర్చిపోయి మామూలుగా బతకండ్రా, గతాన్ని మొత్తం మర్చిపోండ్రా. ఎవడరా నువ్వు? ఏమిరా? ఆ గతం మర్చిపోమన్నా కదా. గతాన్ని మర్చిపోమన్నా, నన్ను మర్చిపోలేదు. ఒక్కసారి తొడగొట్టన్నా. వద్దురా అన్న, ఒక్కసారి తొడగొట్ట. ఇప్పుడు వద్దురా నా కోసం అన్న ఒక్కసారి తొడగొట్టన్నా. సరేరా, నువ్వు కోరుకున్నట్టుగానే కొడతాను. అన్న ఏం చేస్తున్నావన్నా? ఇదేమిరా ఇది? మేక తోడ. మరి తొడ కొడుతున్నా కదా నేను. నేను మారం ఇంకా. అన్నా అడు వచ్చేస్తానన్నా. కానీ వాడు నేను ఇప్పుడు తేలిపోవాలంటే అందరూ కామ్గా ఉండండిరా. మా అమ్మోళ్ళు ఎక్కడా? మీ మా అమ్మోళ్ళు ఎక్కడున్నా నాకే తెలుసా? వెళ్ళి మీ తాతను అడుగు. ముందుకొచ్చిన అదే డైలాగ్ చేంజ్ లేదు. కేజీకి ఎన్ని టమాటాలు వస్తారా? కేజీ వస్తాయి, ఇంకేం వస్తాయి? ఏంట్రా తల పట్టుకున్నావు? ఏ షాంపూ వాడుతున్నావు? ఇండియాది కదా, అమెరికాది వాడుతున్నావు. నువ్వేంట్రా ఆడతల పట్టుకున్నావు? మంచి షాంపూ వాడుతున్నాడు, మంచి వాసన వస్తున్నాయి, వేసాను. ఏమిప్పుడు? అన్నా నువ్వు అన్న వేసేస్తాను. వేసేది అదే కేజీ టమాటాలు వేసేమంటే వేసేస్తా. రేయ్ 2 కిలోలు మటన్ ఇరా. ఇయ్యరు, 1 కిలోనే ఇస్తా. నాకు 2 కిలోలు కావాలి. 1 కిలోనే ఇస్తా. ఎందుకలా? నా దగ్గర ఉన్నది 1 కిలోనే. డైలాగ్ సరి చెప్పడం రాదురా? అరే సరి కూర్చో. రేయ్ చాయ్ రా. ఏంటి అది మధ్యలో? అంటే అంతే రప్పి, ఎమోషన్ క్యారీ అవుతుంది వేసుకున్నాను. ఏంట్రా? మా అన్న మీద టీ చేస్తావరా? నువ్వు మా అన్న మీద టీ చేస్తావా? ఆడో పెద్ద అన్న, నువ్వు వాడి తమ్ముడివి. ఏంట్రా మీ బిల్డప్లు? ఆడు నన్ను తిడుతున్నాడన్నా. ఊర కుక్క మురిగిందనుకో. ఏంట్రా ఊర కుక్కలు గిరగట్లు అంటున్నారు? నరికి పారు చెప్తా ఇద్దరిని. అన్నాడు నిన్ను కూడా తిడుతున్నాడన్నా. సుడిగాలి సుధీర్ గారు మురిగాడు అనుకోరా? అన్న సుడిగాలి సుధీర్ ఎవరన్నా? ఆడు ఊర కుక్క అంటే నీచం రాబి. నీకైనా బెటర్ మాట అయితే. అవును, ఇద్దరికంటే నయమే. చాలా ఎక్కువ చేస్తున్నారు అన్నా. నువ్వేంటన్నా ఇక్కడుంటే నీకు ఓకేనా? ఆ సీముకి వచ్చానా? నీ గురించి అందరూ ఎదురు చూస్తారన్నా. వద్దు, నేను మళ్ళీ అక్కడికి వస్తే మొత్తం రక్తపాతం నదీ ప్రవాహం అయిపోతుంది. వద్దురా, వద్దు. వచ్చానా సీమకి? కోట్లాది మంది ఎదురు చూస్తారన్నా నీ గురించి. సీమలో కోట్ల మంది ఎక్కడున్నారా దరిద్రుడని? అదే ఆ కోట్లున్న వాళ్ళన్నా. సరే ఆగరా,
ఒరే మధ్యలో డైలాగ్ మింగేస్తున్నావు, ఏం చేశారు? నాకేం తెలుసు అన్నాడు చెప్తాడు. ఓ ఎవడరా నువ్వు అసలు? హలో ఏంటి బిల్డ వస్తున్నానండి. అన్నా అన్నా తీయన్నా. ఓ నువ్వేంటన్నా ఇక్కడ? ఇక్కడుంటే నీకు ఓకేనా? ఎవడరా ఏడు ఎంత బిల్డప్ ఎత్తున్నావు నువ్వు? సీమలో ఈయన పేరు చెప్తే రైతులు సైతం ఓ పోతారు తెలుసా? చెప్పరాసులో 7 కోళ్ళు కాదు పోతారు తెలుసా? ఒరే ఎవడన్నా మైక్ పని చేయట్లేదా లేకపోతే మీరు డైలాగులు చెప్పట్లేదా? అర్థం కావట్లేదా? ఏంట్రా అదేంటి మ్యాటర్ ఏంటి? ఏమన్నా నాకు రాంప్రసాద్ అని చెప్పాడు అంది. రారా ఈ డాష్ గారు ఎవరు చెప్పట్లేదు కానీ నువ్వు చెప్పరా కరెక్ట్. ఎవడి అసలు ఏంటి ఎంత బిల్డప్ ఎత్తున్నారు? ఎవరు పేరు చెప్పితే సీమలో పోతారు. మీరు వినర్రా, కరెక్ట్ గా చెప్పరా ఎవడాడు ఏంటి? చెప్పడం పెద్ద మ్యాటర్ ఏం లేదన్నా. మాది రాయలసీమ ఏం కాదు, కోనసీమ. అక్కడ ఫుల్ అప్పులు చేసి వచ్చేసా వడ్డీలు కట్టలాగా. అందుకని గెటప్ లో తిరుగుతున్నాం. ఈ లోపల చిన్న బిల్డప్ కోసం అని చెప్పేసి ఎవరు పేరు చెప్తే అంటున్నాం. మరి ఇందాక వచ్చిన ఇద్దరు ఎవర్రా? వాళ్ళు వడ్డీలు కట్టవలసిన అనమాట. ఇడికి ఇవ్వాలి అటు ఇవ్వాలన్నమాట వడ్డీ అంతే. అందుకని సేమకి వస్తే బోల్డ్ అప్పులు ఉన్నాయి అడిగి. ఏంట్రా నువ్వు బిల్డప్ లేంట్రా? ఓ ఏమైందిరా ఇప్పుడు? చూడు చౌకే తోలి ఖాన్ తప్పు నా ఏంటి సుశీలా, ఇంటి పని మొత్తం నువ్వే చేస్తావు. నాకు కూడా పని చేయమని చెప్పొచ్చు కదా సుశీలా. భర్త ఇంటి పనులు చేయడమా? అది కరెక్ట్ కాదండి. ఏం మాట్లాడుతున్నావు సుశీలా? భర్త ఇంటి పని చేస్తే మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా వస్తుందా? ప్రపంచం ఏమైనా మునిగిపోతా సుశీలా? సుశీలా భార్య భర్తలు ఎప్పుడు సమానమే సుశీలా. నేను చాలా ఫ్రీగా ఉంటాను సుశీలా తెలుసా. నాది చాలా బ్రాడ్ మైండెడ్. నువ్వు ఎలా కావాలంటే అలా ఉండు సుశీలా, అర్థమైందా? నేను అందరి మగాళ్ళ కాదు, అర్థమైందా? అలా కాదు సుశీలా, ఫ్రీగా ఉండు సుశీలా. అలా ఉంటేనే స్కిట్ కనెక్ట్ అవుద్ది. వెళ్ళు, నేను ఈ పని చేస్తాను, నువ్వు వేరే పని చెప్పు. నా మొగుడు బంగారం. ఫ్రీడమ్ అది నాకే సొంతం. ఫ్రీడమ్ అది నాకే సొంతం. హలో బ్రదర్, కొత్తగా రెంట్కి వచ్చారా? లేదండి, ఇల్లు కొనుక్కున్నాను. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం పేరు మీ పేరు? నెల్సన్. మండేలానా? కాదండి, సండేలా. నెల్సన్ సండేలా. బ్రదర్ మీరేం మొహమాట పడద్దు సార్, నేను చాలా ఫ్రీగా ఉంటాను. మీరు మా ఇంట్లో ఒక మనిషిలాగా ఉండాలి, అర్థమైందా బ్రదర్? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఏవే సుశీలా ఇట్రా. నెల్సన్ అని పక్కన కొత్తగా ఇల్లు తీసుకున్నాడు. మా ఆవిడ సుశీల. నమస్తే మేడం. సుశీలా ఫ్రీగా ఉండు సుశీలా. అలా ఉంటేనే స్కిట్ కనెక్ట్ అవుతుంది. నువ్వు వెనక్కిరా. ఇది బ్రదర్, మేము చాలా ఫ్రీగా ఉంటాం, చాలా క్యాజువల్ గా ఉంటాం. ఏం బ్రాడ్నెస్ సార్ మీ మైండ్. మీలాంటి వాడు ఊరికొకడుంటే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది సార్. కన్ఫర్మ్. పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం బ్రదర్? ఈ రోజు నాది, రేపు నీది, ఎల్లుండి ఇంకొకటిది బ్రదర్. కనెక్ట్ అయింది సార్. సూపర్ డైలాగ్ మీది. అది బ్రదర్, కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ. బదవే ఈ ఒక్క డైలాగే వాడు రెచ్చిపోతున్నాడు. మన దగ్గర ఇలాంటి చాలా ఉన్నాయి. ఏదో గాడికి తెలీదు. 6 నెలల తర్వాత సుశీలా ఏమండి? దావే. ఎప్పుడు చూసినా పల్లికాయలు నువ్వు కొట్టి తినిపిస్తావు, ఈసారి నేను నీకు తినిపిస్తా, అర్థమైందా? అది ఫ్రీగా ఉండు సుశీలా, అర్థమైందా? సుశీ సుశీ అంతే. జరుగు భయ్యా, దా సుశీ ఇక్కడ కూర్చో. నేను ఇప్పుడే టెంపుల్కి వెళ్ళొచ్చా. ఇదిగో దేవుని ప్రసాదం. అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన బుట్టు. బ్రదర్ నాకు కూడా పెట్టచ్చు కదా బ్రదర్ బొట్టు. తీసుకో బ్రదర్, నేను అద్దానా. అసలు ఈరోజు ఏంటి విశేషం? గుడికి వెళ్ళావు? సుశీ, నాకు నీలా ఫ్రీగా ఉండే ఫ్యామిలీని ఇచ్చినందుకు ఆ దేవుడు థ్యాంక్స్ చెప్పి కొబ్బరికాయ కొడదామని వెళ్ళాను. ఆయన దేవుడు కాదు సుశీ, నీకు థ్యాంక్స్ చెప్పాల్సింది మీ ఆయనకి. నాకెందుకు బ్రదర్ థ్యాంక్ యూ. ఈ రోజున చిన్న చిన్న విషయానికి అనుమానం అని పడుతుంటారు. మీరు మీ ఇద్దరి మధ్య ఇలా కూర్చున్నా కూడా అసలు ఫీల్ అవ్వరే. ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టం సుశీ. పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం బ్రదర్? ఈ రోజు నీది, రేపు నాది, ఎల్లుండి ఇంకొకటిది. సూపర్ డైలాగ్ బ్రదర్. అసలు మీ బ్రాడ్నెస్ కి నేను ఫిదా తెలుసా? అంతే బ్రదర్. ఏమనుకోపోతే ఒక ఫోటో తప్పకుండా బ్రదర్. 2-3 ది బ్రదర్ ఎక్కువ. అసలు భలే ఫోటోస్ తీస్తారా? చాలా బాగా తీస్తాడు. ఈ ఫోటో చూడు ఎంత బాగుందో. వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఒక్క నిమిషం అండి, ఈ ఫోటో చూడు ఎంత బాగుందో. ఇందులో చూడు, ఇందులో జూమ్ చేస్తా.
దానికన్నా ఈ ఫోటోలో చాలా సుశీల కాఫీ తీసుకురావే పో. FB లో పెడతా ఇప్పుడు. ఫోటో పెట్టాను లేదు మన పిక్కగా 20 లైక్లు. సుశీ సుశీ సండేలా వద్దు ఏంటా జోకులు లేదు సుశీల ఆ జోకులు కాఫీ తీసుకురావే. భయ్యా కాఫీ పొడి మరుగుతుంది. మరిగిన కాఫీ పొడి చాలు, ఎక్కువ మరిగితే చేదైపోతుంది. మరిగింది చాలు తీసుకురా. నువ్వు నిజంగా నాటి నువ్వు పెట్టుకుని అన్నట్టు. భయ్యా నాకు టైం అవుతుంది, నాకు చిన్న పని ఉంది. భయ్యా ఆ డైలాగ్ ఏదో చెప్తుంటావు నీది నాది అని, ఒకసారి చెప్పవా? ఈ రోజు నాది, రేపు నీది, సుశీల ఎల్లుండి ఇంకొకటిది. ఏం డైలాగ్ భయ్యా? ఏమండి కాఫీ కాఫీ ఇక్కడ కాఫీ. ఏదైనా సండేలో మంచి కామెడీ ఫీల్ అవ్వండి. కామెడీ చేస్తే నవ్వు రావాలి, ఎదుటి వాళ్ళు హట్ అవుతున్నారు కామెడీ వల్ల. సుశీ సుశీ ఎక్కడ? ఏమైంది బ్రదర్? ఏమైంది ఏమైంది సండేలా? అదే నెలవంక చూశాను, లక్కీ ఫేస్ చూడమని బామ్మ చెప్పింది. నెల వంక లేదు, తొక్క లేదు, ఏదో వంక ఇక్కడ రావడానికి దరిద్రుడికి. బ్రదర్ బ్రదర్ మీ బామ్మ బతికుందా బ్రదర్? లేదు భయ్యా, ఈ మధ్యలో పోయింది. అలా చెప్పేవాళ్ళు ఇలా వచ్చారు ఎక్కడ పోతారు ఉంటారు బ్రదర్, ఏదో ఎవరిదో ఒకరు ఉసురు తగిలిపోతారులే. ఏం చెప్పావు భయ్యా? ఏమంటున్నావు? బ్రాడ్ గా ఉండమంటున్నాను భయ్యా, ఫ్రీగా ఉండు. ఓకే కదండి ఫ్రీనెస్. బ్రాడ్నెస్ అదే నాకు కనెక్ట్ అయ్యింది. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పు. బొంగులో డైలాగ్ ఏంట్రా మాట చెప్పే డైలాగ్? చూసి మీ ఆయన ఫ్రీగా లేనట్టున్నాడు, ఒకసారి కనుక్కో. ఏమండి మీరు ఫ్రీగానే ఉన్నారుగా, అందరి మహిళ ఏం బిహేవ్ చేయట్లేదు. నేను ఎందుకు అందరి మీద కాదు సుశీ. నేను చెప్పానా కాదని? ఇప్పుడు చెప్పండి డైలాగ్. అడుగుతున్నాడు కదా, చెప్పొచ్చు కదండి. ఈ రోజు నాది, ఈ రోజు నాది, అబ్బా రేపు నీది. చెప్పింది నా సుశీల, రేపు నాది, ఎల్లుండి ఎవరిదో. ఎల్లుండి ఎవరిదో. జిందగీ మొత్తం ఇందులోనే ఉన్నది భయ్యా. వాట్ ఎ బ్రాడ్నెస్, హైట్స్ ఆఫ్ భయ్యా. ఫిదా సుశీ మళ్ళీ వస్తా. చాలా ఫ్రీగా ఉన్నాడండి. నువ్వు మూస్తావా? చాలా ఫ్రీగా ఉన్నాడు. ఏంటే నువ్వు పక్కన నేను ఉన్నానే, నువ్వు మూవీ పద. ఇప్పటికీ అర్ధరాత్రి 12 పడుకుందా పద. దరిద్రుడు ఫిలాసఫీ చెప్పడానికి బాగానే ఉంది, అనిపించడానికి బరువుగా ఉంది. సుశీ సుశీ భయ్యా నేను చూశాను, తలుపు తీయాలి. కమ్ ఇన్ సైడ్, కమ్ అవుట్ సైడ్. భయ్యా నేను చూశాను. ఇంకా సుశీల లేవలే? సండేలా లేచాను. గుడ్ లేచావా భయ్యా? భయ్యా ఒకసారి నేను మార్నింగ్ నేను ముఖం చూసి వెళ్తా కదా బయటికి. పడుకున్నా కానీ రాత్రి మొత్తం భయ్యా చెప్పిన డైలాగే మొత్తం. భయ్యా డైలాగ్ చెప్తావు నువ్వు. సార్ బాగున్నారా సార్? ఇప్పుడు సార్ అని తెలిసింది. కొంచెం ఫ్రీగా ఆలోచించాడు. ఇప్పుడు అర్థమైంది, భార్య భార్యలాగా ఉండాలి, భర్త భర్త లాగా ఉండాలి. మరి నేను భయ్యా నా ఇంట్లో ఉన్నావేంట్రా? తగులుతున్నట్టు పైప్ తగులుతుంది. ఇప్పుడు డైలాగ్ చెప్పనా? ఈ డైలాగ్ ఇట్లా, ఈ రోజు నాదే, రేపు కూడా నాదే, ఎల్లుండి కూడా ఇది నాదే. దీంట్లో ఏ మార్పు లేదు, అర్థమైందా? సుశీ గుర్తుంటుకోండి, భార్య భార్య లాగా ఉండాలి.